నిజం చెప్పాలి అంటే ఈ ప్యాటర్న్స్‌ని యాడ్ చెయ్యాలా వద్దా అని నేను ఆల్మోస్ట్ హాఫ్ డే ఆలోచించానండి. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఎంటైర్ మండాలా డిజైన్ సరిగ్గా రాదు. కానీ ఫైనల్‌గా ట్రై చేశాక హానెస్ట్‌లీ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ ఇన్ దిస్ ఆర్ట్ వర్క్. హాయ్ అండి. వెల్కమ్ టు డే 5 ఆఫ్ క్రియేటివ్ మండల ఆర్ట్ సిరీస్. ఇప్పుడు చూస్తున్న ఈ సెమీ సర్కిల్ సెక్షన్ అనేది మండల ఆర్ట్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. డే 1 నుండి ఈ ఆర్ట్ వర్క్‌ని బిల్డ్ చేస్తూ వస్తున్నాం కదా! ఎప్పుడు బ్లాంక్ పేజ్‌లా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ డిజైన్‌కి ఒక స్ట్రక్చర్ అండ్ కంప్లీట్‌నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది కదండీ! నేనైతే ఈ మండల డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం టైం నేను ఈ ఆర్ట్ వర్క్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానండి. ఏ ప్యాటర్న్స్ వేయాలి? ఎలా వేయాలి? అనుకుంటూ. జనరల్‌గా చాలా సార్లు డ్రాయింగ్ వేయటం కన్నా నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఏంటి అని డిసైడ్ అవ్వడమే చాలా కష్టమండి. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకుంటది. ఎస్పెషల్లీ మండల ఆర్ట్‌లో ఒక ప్యాటర్న్ యాడ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎంటైర్ డిజైన్ మీద ఉంటదండి. సో, ప్యాటర్న్ సెలెక్ట్ చేసే టైంలో రిపిటేటివ్ అయినా పర్లేదు కానీ, మన ఆర్ట్ వర్క్ అనేది హైలైట్ అయ్యేలాగా చూసుకోవాలి. నేను ఈ విషయం ఎప్పటినుంచో ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నా. రిపిటేటివ్ ప్యాటర్న్స్ అయినా పర్లేదు. బట్ మన మండల అనేది ఫైనల్‌గా చూడ్డానికి చాలా బావుండాలి. ఇప్పుడు నేను చేస్తున్న సెక్షన్‌లో పెటల్స్, స్పిరల్స్, స్మాల్ డీటెయిలింగ్స్ అవన్నీ యూజ్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో సింపుల్‌గా అనిపించినా లేయర్ బై లేయర్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తేనే కంప్లీట్‌గా లుక్ అనేది వస్తదండి. చూసారా కంప్లీట్‌గా లుక్ ఎలా మారిపోయిందో? యాక్చువల్లీ నాకు మండల డ్రా చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం ఏంటో చెప్పనా? ఒక స్మాల్ షేప్ రిపీట్ అవ్వడం వల్ల కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంటది. మీరు క్లోజ్‌గా చూస్తే సేమ్ షేప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటదండి. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా కాంప్లెక్స్‌గా, కష్టంగా అనిపిస్తూ ఉంటది. అందుకే చాలామంది మండల ఆర్ట్స్‌ని చూసి ఇది ఎలా డ్రా చేస్తారు? ఇంత కష్టంగా ఉందేంటి? అని ట్రై కూడా చేయకుండా అడుగుతుంటారు. సీక్రెట్ ఏంటంటే ప్యాటర్న్ కాంప్లికేటెడ్ కాదండి. సింపుల్ ప్యాటర్న్‌ని కరెక్ట్ ప్లేస్‌లో ఎలా రిపీట్ చేయాలో అనేది మనకి తెలియాలి. అదేగా ఈ మండల ఆర్ట్ వర్క్‌కి వచ్చే బ్యూటీ. ఈ ఆర్ట్ వర్క్‌ని చూస్తుంటే డే 1లో ఉన్న లుక్‌కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్‌మెంట్ అయినట్టు అండ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుందండి. కదా! ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మండాలా డ్రా చేస్తున్నప్పుడు కొన్ని సెక్షన్స్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయండి. కానీ కొన్ని సెక్షన్స్ మాత్రం చాలా టైం తీసుకుంటాయి. రీజన్ ఏంటంటే డిఫికల్టీ డ్రాయింగ్‌లో కాదండి. మనం మెయింటైన్ చేసే బ్యాలెన్స్‌లో ఉంటది. ఒక సైడ్‌లో స్పేసింగ్ కొంచెం ఎక్కువైనా వెంటనే మనం అపోజిట్ సైడ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ప్యాటర్న్ మిస్ అయ్యింది అని అనుకోకుండా దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది మనకు తెలియాలి. అందుకే కొన్నిసార్లు నేను డ్రాయింగ్ మధ్యలో ఆపి ఆర్ట్ వర్క్‌ని కొంచెం డిస్టెన్స్‌లో దగ్గరగా అలా 2 డిఫరెన్సెస్ చూస్తాను. క్లోజ్‌గా చూస్తే అనిపించేది దూరంగా ఎళ్లి చూస్తే అనిపించదు. దూరంగా బాగా అనిపిస్తే దగ్గరగా అనిపించదు. ఈ హ్యాబిట్ అనేది నాకు రీసెంట్‌గా వచ్చిందండి. ముందు నేను కంప్లీట్‌గా ఫినిష్ అయ్యాక మాత్రమే ఆర్ట్ వర్క్‌ని అబ్జర్వ్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో నేను మిడిల్‌లో కూడా చెక్ చేస్తూ చూస్తున్నా. దానివల్ల నెక్స్ట్ ప్యాటర్న్స్ బెటర్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుస్తుందండి ముందే. ఇప్పుడు మనం డే 5 ఆర్ట్ వర్క్‌లో కూడా అలానే చేస్తున్నా. కొంచెం కొంచెంగా డీటెయిల్స్ యాడ్ చేస్తూ ఓవరాల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. నిజంగా చెప్పాలి అంటే కంప్లీట్ ఆర్ట్ వర్క్ అయ్యాక నా ఫేవరెట్ సెక్షన్ ఏదో కూడా ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు యాడ్ చేస్తున్న ప్రతి ప్యాటర్న్స్ ఆర్ట్ వర్క్ నాకు కొత్తగానే కనిపిస్తున్నాయండి. అండ్ దట్స్ వాట్ మేక్స్ ద సిరీస్ ఎక్సైటింగ్ ఫర్ మీ. బై ద వే నాకొక క్వెషన్ ఉందండి. మీ అందరికీ మండల ఆర్ట్‌లో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ ఇష్టపడతారు? అంటే ఎలాంటివి ఏస్తే మీకిష్టముంటది? పెటల్ టైపా? లీఫ్ టైపా? లేదా ఇలా నాలా కాకుండా గ్రిడ్ అండ్ సిమెట్రిక్ టైప్ ఆఫ్ మండలా ఆర్ట్ అనేది మీకిష్టమా?
అంటే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఏది ఇష్టమో అదే పెట్టి చేద్దామని చెప్పి అనుకుంటున్నా అండి. సో, లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ విచ్ టైప్ ఆఫ్ మండాలా డూ యూ లైక్? సో, దిస్ ఈజ్ డే 5 ఆఫ్ క్రియేటివ్ మండల ఆర్ట్ సిరీస్ అండి. నెక్స్ట్ వీడియోలో గ్రిడ్ టైప్ మండలాతో రావాలి అని అనుకుంటున్నా అండి. ఇప్పటిదాకా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం మీకోసం గ్రిడ్ టైప్ ఆఫ్ మండలాతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మాన్కా కళా క్రియేషన్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.